పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంటే మనం పాత రోజుల్లో చూసేవాళ్ళం. అవునండి. అప్పుడు మనకి ఇంకా ఎంబీబీఎస్ చేసినా, ఎంఎస్ చేసినా, ఎండీ చేసినా అన్ని రకాల డిసీజులకి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే అప్పుల్లో అంటే డాక్టర్స్ చాలా తక్కువ ఉంటారు. లేడీస్ అనేవాళ్ళు గైనకాలజీ దగ్గరికి వెళ్ళటానికే ఇష్టపడతారు. ఆమె ఎంబీబీఎస్ మాత్రమే చేసి ఉంటుంది, బట్ గైనకాలజిస్ట్. బట్ అంటే జెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి షైగా ఫీల్ అవుతారు చాలా మంది. అవును. బట్ అది ఎలా బ్రేక్ చేయగలిగారు మీరు? అంటే చాలా ఎంగేజ్ లో ఉన్నారు మీరు కూడా, డెఫినెట్ గా చాలా షైగా ఫీల్ అవుతారు. చాలా మంది ఇనిషియల్ డేస్ లో ఎలా ఉండేది సార్ అసలు అది? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ అప్వర్డ్ బ్యాటిల్ అండి. అంటే నేను స్టార్టింగ్ లో చేసినప్పుడు, హాస్పిటల్ చేసినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఎట్లా ఇప్పుడు నేను 3 లోన్స్ తీసుకొని హాస్పిటల్ స్టార్ట్ చేశాను అనమాట. ఏంది శోభన్ బాబు గారి గ్రాండ్ సన్ 3 లోన్స్ తీసుకున్నారా? మా ఫాదర్ ₹1 ఇవ్వరని చెప్పారు. సో నేను వచ్చి ఐ హావ్ టేకెన్ 3 లోన్స్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్. ఓకే. సో స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియలే హౌ విల్ ఐ మేక్ మనీ అంత. దెన్ అప్పుడే నాకు వచ్చి అప్పుడు స్లోగా ఈ సోషల్ మీడియా ఎంత వాజ్ ఇన్ ద రైజ్ అనమాట. అప్పుడు దా నేను కొంచెం కొంచెంగా 1 by 1 ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయగలచ్చు అని. ఎందుకంటే చాలా మంది నేను వచ్చి ఐ ఫోకస్ myself on training అండి. I wanted to train with all the best people all over the world. Train as in the, I wanted to deliver that to our Indian population అన్నమాట. సో అది ట్రైనింగ్ చేసిన తర్వాత when I wanted to give it, ఎట్లా మనకి చెప్పాలి, I have no other way. న్యూస్ పేపర్లో అదంతా పెట్టలేము, అదంతా చాలా రోజుల ముందు. సో ఐ వాస్ థింకింగ్ అప్పుడు దా నేను ఆన్లైన్ లో స్లోగా ఇట్లా చేస్తున్నాను అని చెప్పి ఆన్లైన్ లో స్టార్టింగ్ డేస్ యూ డోంట్ హ్యావ్ పేషెంట్స్. స్టార్టింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి నథింగ్, నో పేషెంట్స్. యు ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్ అండ్ సిట్టింగ్ ఆన్ యువర్ క్యాబిన్ బై మై సెల్ఫ్ అండ్ కమింగ్ బ్యాక్ ఎవ్రీ డే. అదే చేసేవాడిని కొన్ని ఆల్మోస్ట్ ఫర్ 5-6 months అట్లా అయింది అనుకోండి. సో దెన్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ అప్పుడు దా మనకు వచ్చి అందరూ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. అప్పుడు దా నా ఇది కొంచెం వైరల్ అయ్యి అప్పుడు దా పీపుల్ స్టార్ట్ కమింగ్, ఓకే మేల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఈస్ డూయింగ్ గుడ్ వర్క్ అని చెప్పి అంతా అప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి పీపుల్ స్టార్ట్ కమింగ్. ఓకే. సో కోవిడ్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. కొంచెం ధైర్యం వచ్చింది. అవును. yes కానీ ఫస్ట్ 6 months కి వచ్చి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఓకే ఓకే. అంటే ప్రీవియస్ గా ఇండిగో పెట్టక ముందు ఎక్కడ? I only worked for 6 months in Apollo Hospital. దాని తర్వాత నేను అనుకున్నాను I cannot work in this corporate unit అని చెప్పి I came out. ఓకే ఓకే. కానీ ఇనిషియల్ గా మీకు కూడా లేడీస్ ని ట్రీట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపించిందా సార్, లేకపోతే ఈజీగా? యాక్చువల్లీ మన కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటే మీకు ఒక ఓపీడీ అని ఇచ్చేస్తారు అనమాట. ఆ రోజు అన్ని పేషెంట్స్ మీకనే వస్తారు. ఓకే. సో అది చాలా కన్వీనియంట్. సో మీరు వచ్చి యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పేషెంట్ అన్లెస్ పేషెంట్ వచ్చి ఈ డాక్టర్ దా నాకు కావాలని చెప్పలేదంటే ఆ రోజు అన్ని పేషెంట్స్ మీకే వస్తారు అనమాట. ఓకే. ఎస్. సో ఇప్పుడు చెన్నైలో ఉన్న టాప్ గైనకాలజీ డాక్టర్స్ కన్నా కూడా ఎక్కువ పేషెంట్స్ ఉంది మీ దగ్గర? నో, ఐ వోంట్ సే దట్. దట్స్ అన్ ఓవర్ ఎస్టిమేట్ కానీ బట్ డెఫినెట్లీ ఐడ్ లైక్ టు బి దేర్. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని డెలివరీస్ చేసి ఉంటారు ఇండిగో పెట్టి? 3-4 years అయిందా? 3-4 డెలివరీస్ మాది వచ్చి ఫోకస్ కాదండి, బికాస్ డెలివరీస్ అనేది సెపరేట్ గా స్పెసిఫిక్ గా ఉంటారు అనమాట. మా ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ లాప్రోస్కోపీ. అంటే మీకు లోపల ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నా అవి వచ్చి మనం మెయిన్ గా ఫోకస్ చేసేది. అండ్ ఆఫ్ కోర్స్ ఫర్టిలిటీ కూడా, ఎందుకంటే ఫర్టిలిటీ కూడా ఉంది కదా. ఎస్ ఫర్టిలిటీ కూడా ఉంది. కానీ మెయిన్ గా చూసంటే ఫర్టిలిటీ ట్రీట్ చేసిన తర్వాత చాలా మంది వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి డెలివర్ చేసుకుంటారు అనమాట. సో డెలివరీస్ అనేది మనకి ఎక్కువ ఉండవు. మేబీ మాక్సిమం 30 to 35 డెలివరీస్ అ మంత్. ఓకే. ఎందుకంటే మీ ఇన్స్టాలో చాలా డెలివరీస్ చేసి 30 డెలివరీస్ పర్ మంత్ అట్లీస్ట్ వి డు. ఓకే. కానీ బాగా రిస్క్ అనిపించిన పేషెంట్ డెలివరీ అంటే ఏది సార్ మీకు? చాలా రిస్కీ పేషెంట్స్ చాలా ఉన్నాయండి అట్లాంటి లైఫ్ లో అనేది. చాలా రిస్కీ డెలివరీస్ ఉన్నాయి కానీ బట్ ఆఫ్ కోర్స్ దేర్ వాస్ వన్ పేషెంట్ వచ్చి షీ ఇస్ వెరీ ఓల్డ్. ఒక మేబీ షీ వాస్ అరౌండ్ 48 years old. ఫస్ట్ టైం గెటింగ్ ప్రెగ్నెంట్. ఆమెకు వచ్చి అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండింది. అంటే మనకి సర్విక్స్ కింద వచ్చి ఇట్స్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద బేబీ అనమాట. బేబీ బయటికి వచ్చేస్తూ ఉండేది. సో 2 pregnancies షీఈస్ లాస్ట్ లైక్ దట్. దాని తర్వాత షీ హ్యాడ్ అ స్టెంట్ ఇన్ హర్ హార్ట్. ఎంత పెట్టి ఐ యాక్చువల్లీ డెలివర్డ్ అ బేబీ అండ్ ఐ గివెన్ ఇట్. సో ప్రాబ్లీ దట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. ఓకే. అవును. యా. అసలు యూజువల్గా అంటే లేడీస్కి ఎంత వరకు ఉంటుంది సార్ డెలివరీ? అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఏపీలో చూసే ఉంటారు ఒక 6-7 years 10 years బ్యాక్ 70 years ఆమె ట్విన్స్ ని. అవునండి.
సో ఇట్ ఈస్ ఇల్లీగల్ అనమాట. ఐ మీన్ ఇట్స్ నాట్ మన ఇప్పుడు ఐవీఎఫ్ యూజువల్గా ఇట్లాంటి ఉన్న వాళ్ళకి ఎగ్స్ ఉండవు అనమాట. సో బయట నుంచి ఎవరో ఎగ్స్ తీసుకొని అది బయట మనకి అది ఎంబ్రియో చేసి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట అట్లాంటి సిచ్యువేషన్స్ లో. కానీ యాజ్ సచ్ మనం చేయకూడదు, ఎందుకంటే ఏఆర్టీ లాస్ వచ్చి 50 years కి తక్కువ చేయాలన్నమాట. 50 years పైన మనం చేయకూడదు. ఓకే.